కేవలం 3 నెలల్లోనే 145 మందికి పైగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో చనిపోయారు. బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయన్న విషయంపై ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా పురుషోత్తం రెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. జరుగుతున్న ప్రమాదాలపై రీసెర్చ్ చేసి అధ్యయనం చేశారు. అనంతరం పురుషోత్తం రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి పూర్తి నివేదికను అందించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆధీనంలో తయారయ్యే బస్సులపై పూర్తి భద్రతా పరిమాణాలు ఉండేలా చూస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అమలు చేస్తే బాగుంటుందని ఐహెచ్ఆర్సీ పురుషోత్తం రెడ్డి ఆకాంక్షించారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి ఒక సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ అందివ్వడం జరిగింది. ఇది NH-44 హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళే రోడ్. ఇది లాస్ట్ టైం ఈ బస్సు ఒక 2 వీలర్ పర్సన్ డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల ఈ వెహికల్ ఓల్వో బస్ కింద 2 వీలర్ పడి ఫైర్ అవడం జరిగింది. అయితే దీనికి మేము రీసెర్చ్ చేయడం అంటే మా డిపార్ట్మెంటు దీనికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే సింథటిక్ కటన్స్, క్లాత్ కటన్స్ కాకుండా ఈ కటన్స్ యూజ్ చేయడం వల్ల కింద ఫైర్ అయితే కింద ఆల్మోస్ట్ డ్యామేజ్ చాలా తక్కువైంది. టైర్లు గీర్లు అన్నీ బాగున్నాయి. ఇది పైన ఎందుకు ఇంత ఫాస్ట్గా ఫైర్ అయిందని మేము రీసెర్చ్ చేసాము. దీనికి ఏంటంటే ఫైర్ అయినప్పుడు సెన్సార్స్ ఆన్ అయ్యి ఆ కెమికల్ ఏదైతే ఫైర్ రెసిస్టెన్స్ కెమికల్ స్ప్రే అవ్వాలా, అదొకటి లేదు ఈ వెహికల్ సిస్టమ్కి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే కాటన్స్ వాడడం వల్ల విత్ ఇన్ సెకండ్స్లో బస్సు ఆ కటన్స్ ఫైర్ అయ్యి తర్వాత ఆ స్మోక్కి ప్యాసింజర్ అనేట ఆయన బయటకు పడలేని పరిస్థితిలో గ్లాస్ బ్రేక్ చేసే పరిస్థితిగా ఉండదు. అదేవిధంగా ఎమర్జెన్సీ డోర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఆ డోర్ కానీ ప్లస్ టాప్లో కానీ 2 ఎమర్జెన్సీ డోర్స్ ఉంటాయి. అవి ఓపెన్ చేసే పరిస్థితి కానీ ఉండదు. ఏంటంటే ఆ బ్లాక్ స్మోక్కే వాళ్ళకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి తీలేని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అయితే మేము ఇదే రిపోర్ట్ ఇచ్చాం సెంట్రల్ గవర్నమెంట్కి. అదేవిధంగా ఇప్పుడు మనకి ఫారెన్లో అయితే కనుక ఫైర్ రెసిస్టెన్స్ కటన్స్ యూజ్ చేస్తారు అక్కడ. అయితే కెమికలైజ్ కటన్ ఉంటుంది. ఆ కటన్ కి ఫైర్ వచ్చినా కానీ అది కొంత ఫైర్ అయ్యి ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది, మొత్తం ఫైర్ అవ్వదు. ఇంకోటి బ్లాక్ స్మోక్ అనేది రాదు, తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం రాదు ప్యాసింజర్కి. అవి యూజ్ చేస్తారు. అవి యూజ్ చేస్తేనే బస్సు మ్యానుఫ్యాక్చరింగ్కి అలో చేస్తారు. అయితే మన ఇండియాలో ఆ సిస్టమ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏదో చీప్ క్వాలిటీవి కటన్స్ యూజ్ చేయడం వల్ల చూడండి, మీరు గమనించవచ్చు ఈ బస్సులో ఆల్మోస్ట్ ప్యాసింజర్లు అందరూ మరణించడం జరిగింది. బస్ ఫైర్ అయితే కింద చూడండి ఏం డ్యామేజ్ అవ్వలేదు, టైర్లు అన్ని కానీ అట్లే నీట్గా ఉన్నాయి. దీనికి పైన కింద ఫైర్ అయితే కింద నీట్గా ఉంది, ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదు. పైన ఎక్కువ డ్యామేజ్ ఫైర్ ఎక్కువ పైన అయింది. ఏంటంటే ఆ కటన్స్ ఇమ్మీడియట్లీ ఫైర్ అయిపోతుంది అనమాట. అవి యూజ్ చేస్తే మనం ప్యాసింజర్ ఎటైనా ఒక 5-6 మినిట్స్ టైం దొరుకుతుంది. అప్పుడు అందరు ప్యాసింజర్లు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది మేము సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ కానీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కానీ ఇప్పుడు ఈ వోల్వో బస్సెస్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో ఓన్లీ గవర్నమెంట్ ఆథరైజేషన్ ఉన్నవే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని రీసెంట్గా వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మేము కానీ చూడండి ఇదంతా పెయింట్ అట్లే ఉంది ఇక్కడ, కానీ ఇదంతా ఏది ఫైర్ అవ్వలేదు. ఓన్లీ పైన ఎక్కువ ఫైర్ అయింది. పైన ఆ కటన్స్ వల్లనే ఎక్కువైంది. మేము ఇది ఒకటే కాదు, నోయిడా దగ్గర కానీ ఢిల్లీ టు ఆగ్రా వెళ్ళే బస్సులు కానీ మొన్న ఒక లాస్ట్ మంత్ 3 బస్సెస్ యాక్సిడెంట్ అయినాయి. అవి కానీ సేమ్ థింగ్ అలానే యాక్సిడెంట్ అయినాయి. అయితే ఆ కటన్స్ వల్లనే ఫాస్ట్గా ఫైర్ అయ్యాయి. మా టీం అక్కడ నోయిడాలో మా టీం రీసెర్చ్లో కానీ తేలింది. అందుకని ఈ కటన్స్ అనేటివి ఇమ్మీడియట్లీ బ్యాన్ చేయాలి. ఇండియాలో బ్యాన్ చేసి
ఫైర్ రెసిస్టెంట్ కటన్స్ యూజ్ చేయాలి అని చెప్పి మేము రిపోర్ట్ కానీ ఇవ్వడం జరిగింది. చూద్దాం. ఇక్కడ ఇది డ్రైవర్ సీటు, ఇదంతా ప్యాసింజర్ ఆల్మోస్ట్ అందరూ ఫైర్ అయ్యారు. ఇది స్లీపర్ బస్ అన్నమాట. ఆ ప్యాసింజర్ కింద దిగడానికి ప్లేస్ ఉండదు, ప్లస్ దిగి ఒక నేరో రోడ్ ఉంటుంది, నేరో లైన్ ఉంటుంది, ఒక ఫీటే ఉంటుంది, అందరు బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు. అందుకని అందరూ దీంట్లో ఈ బస్సులో చనిపోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఇమ్మీడియట్ సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం మా డిపార్ట్మెంట్ ద్వారా. ఈ బస్సెస్ ఏమున్నాయో ఇమ్మీడియట్లీ ఫైర్ కెమికల్ సెన్సార్స్ ఫిట్ చేయాలి ప్రతి బస్కి అని మా డిమాండ్ చేస్తున్నాము. తర్వాత మేము స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి ఇదే మేము రిక్వెస్ట్ చేశాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ లో ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి ప్యాసింజర్ని తీసుకువెళ్తారు. ఆ ప్రతి బస్ కి వారు ఫైర్ రెసిస్టెన్స్ కెమికల్స్ ఉంటాయి. తర్వాత ఏదైనా ఫైర్ అయితే ఆ సెన్సార్స్ ఆన్ అయ్యి బస్ అంతా కెమికల్ స్ప్రే చేస్తుంది. మస్ట్ ఆ బస్ కి అది ఆ సిస్టమ్ ఉంటేనే అలో చేస్తారు, లేకుంటే చేయరు. అందుకని మన ప్యాసింజర్లు కానీ సేఫ్టీ పర్పస్ గా ప్రతి బస్ కి అది పెట్టాలని మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. उसके आधार पर भी कुछ निर्णय किए हैं. ये जो क्रैश इन्वेस्टिगेशन है उसमें स्लीपर कोच की बसेस आ रही है आजकल. इसमें अभी ये स्लीपर कोच की बसेस जो होगी टू बी ओनली मैन्युफैक्चर्ड बाय ऑटोमोबाइल कंपनीज, क्योंकि ये और इसमें इतना बड़ा कांच होता है और उसके बाजू में एक प्लास्टिक का हथौड़ा होता है. अगर बस में आग लग गई, अभी एक घटना हुई तो पूरे कांच तोड़ दिया और सब लोग बाहर आ गए. उसमें ऊपर में भी एक गेट होता है, 5-6 जगह से बाहर निकल सकते हैं. तो अभी अब स्लीपर कोच में हमने वो भी चिंता की है ताकि इसके बाद किसी की मृत्यु ना हो. तो एक्रीडिटेशन ऑफ बस फैसिलिटीज टू बी डन बाय सेंट्रल गवर्नमेंट, ये हमारे हाथ में लिया है ताकि हम अब इसके बारे में कोई कॉम्प्रोमाइज नहीं करेंगे. एग्जिस्टिंग बसेस टू बी रिट्रोफिटेड विथ फायर डिटेक्शन सिस्टम, इमरजेंसी एग्जिस्ट विथ हैमर्स, इमरजेंसी लाइटिंग. ड्राइवर अगर उसको नींद आती है तो हमारे बस में भी हमने प्रोविजन की है कि तुरंत अलार्म होगा, ड्राउजीनेस इंडिकेटर्स, वो तुरंत उसको अलर्ट करेंगे.